ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. రోజు రోజుకి మీ అప్పు సమస్యలు పెరిగిపోతున్నాయని మీరు దిగులు పడుతున్నారా? అయ్యో వీటిని నేను ఎలా తీర్చాలి, అందరూ మా ఇంటికి ఎప్పుడు వస్తారో నాకు అర్థం కావట్లేదు, ఏ సైడ్ నుంచి ఎవరు వస్తారో, నన్ను ఏమి చేస్తారో అని బాధపడుతున్నారా? అయ్యో ఈ సమస్యను నేను ఎలా తట్టుకోవాలి, దీంట్లో నుండి ఎలా బయటపడాలి అని దిగులు పడుతున్నారా? ప్రతిరోజు దుఃఖిస్తున్నారా? అయితే ఈ ప్రార్థన మీకోసమే. నాతో పాటు విశ్వసించి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నిజమైన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ బిడ్డలను మీ చేతికి అప్పగిస్తున్నాను. రోజు రోజుకి అప్పు సమస్యలు పెరుగుతున్నాయని దిగులు పడుతున్నారు తండ్రి, భయపడుతున్నారు. అట్టి బిడ్డల్ని మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా, మీకు వందనాలు. నీవు అనేక జనములకు అప్పు ఇచ్చలేవు కానీ అప్పు చేయవని ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో మీరు సెలవిచ్చిన మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అట్టి వాగ్దానంలో ప్రతి ఒక్క జీవితంలో మీరు నెరవేర్చగలం బ్రతిమలాడుకుంటున్నారు. ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఈ ప్రార్థనలో ఫలించి అభివృద్ధి పొందే కృపను మీరు దయచేయగలం బ్రతిమలాడుకుంటున్నాను. అట్టి కృపలో మీరు మమ్మల్ని నడిపించగలం బ్రతిమలాడుకుంటున్నాను. అయ్యా మీకు వందనాలు. విశ్వాసంతో ఏకీభవించిన ప్రతి ఒక్క బిడ్డ యేసు నామములో అప్పు ఇచ్చదరు కానీ అప్పు చేయరని ప్రకటిస్తున్నాను ప్రభా, మీకు వందనాలు. అట్టి విశ్వాసంతో మేము ముందుకు సాగే కృపను మీరు దయచేయండి. అయ్యా మీకు వందనాలు. ఈ సమయంలో మేము విశ్వాసంతో ప్రార్థిస్తుండగా మీ పరలోకపు గవిని తెలిసిందండి, గుప్పిలి విప్పి మమ్మల్ని దీవించండి, మమ్మల్ని ఆశీర్వదించండి, ప్రతి అవసరతను మీరు తీర్చండి తండ్రి. మీకు వందనాలు. ఫిలిప్లో మీరు సెలవిస్తున్నట్టు క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరంలో మీరు తీర్చాలని అంటున్నారు ప్రభా. మీ మహిమలో మా ప్రతి అవసరంలో ప్రతి అక్కర మీరు తీర్చగలం బ్రతిమలాడుకుంటూ ప్రార్థించి అడిగి పొందుకొని నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.